మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అక్టోబరు 2, 1869, జనవరి 30, 1948 ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేతకర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు, కులాలు ఒకటే అని చాటాడు. 20వ శతాబ్దిలోని రాజకీయ నాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా అతన్ని కేబుల్ న్యూస్ నెట్వర్క్ CNN జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2 శుక్లనామ సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం గుజరాత్లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ, తల్లి పుతలీబాయి. వారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబము. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనము నుండి అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూరిబాయితో వివాహము జరిగింది. వీరికి 4 పిల్లలు: హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ. చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్థి. పోర్ బందర్లోను, రాజ్కోట్లోను అతను చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో 1888లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము అతను మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. అతనికి బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివాడు. ఈ కాలములోనే అతని చదువు, వ్యక్తిత్వము, ఆలోచన సరళీ రూపుదిద్దుకున్నాయి. 1891లో అతను పట్టభద్రుడై భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొంబాయిలోను, రాజ్కోట్లోను అతను చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్లో ఒక న్యాయవాద లా కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించింది. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2 శుక్లనామ సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం గుజరాత్లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ, తల్లి పుతలీబాయి. వారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబము. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనము నుండి అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూరిబాయితో వివాహము జరిగింది. వీరికి 4 పిల్లలు: హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ. చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్థి. పోర్ బందర్లోను, రాజ్కోట్లోను అతను చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో 1888లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము అతను మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. అతనికి బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివాడు. ఈ కాలములోనే అతని చదువు, వ్యక్తిత్వము, ఆలోచన సరళీ రూపుదిద్దుకున్నాయి. 1891లో అతను పట్టభద్రుడై భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొంబాయిలోను, రాజ్కోట్లోను అతను చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్లో ఒక న్యాయవాద లా కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించింది. దక్షిణ ఆఫ్రికా ప్రవాసము. 1906లో దక్షిణాఫ్రికాలో బారిస్టరుగా గాంధీ. దక్షిణాఫ్రికాలో ఉండగా గాంధీ కుటుంబము. ఒక సంవత్సరము పనిమీద వెళ్లిన గాంధీ దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు 1893 నుండి 1914 వరకు గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతిలోంచి నెట్టివేయడం, హోటళ్లలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు అతనికి సమాజంలోని అన్యాయాలను కళ్లకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను అతను నిదానంగా పెంచుకొన్నాడు. గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికి, అతని ఆలోచన సరళి పరిపక్వము కావడానికి, రాజకీయ విధివిధానాలు రూపుదిద్దుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన సమయము. ఒక విధముగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి. భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటము,
అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడము అతను చేసిన మొదటి పని. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదుగాని అతను బాగా జనాదరణ సంపాదించాడు. గాంధీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన ఇండియన్ ఒపీనియన్ పత్రిక ప్రకటన, ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను అతను ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే అతను అమలు చేశాడు. ఇది అతనికి కేవలం పని సాధించుకునే ఆయుధం కాదు. నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వము అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి అతను మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. 1913లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్లారు. కష్టనష్టాలకు తట్టుకొని నిలచారు. చివరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన సంస్కరణలు చేపట్టింది. కానీ గాంధీకి బ్రిటిష్ వారిపై ద్వేషం లేదు. వారి న్యాయమైన విధానాలను అతను సమర్థించాడు. బోయర్ యుద్ధకాలంలో 1899 నుండి 1902 అతను తన పోరాటాన్ని ఆపి వైద్యసేవా కార్యక్రమాలలో నిమగ్నుడైనాడు. ప్రభుత్వము అతని సేవలను గుర్తించి పతకంతో సత్కరించింది. ఈ కాలంలో అనేక గ్రంథాలు చదవడం వలన, సమాజాన్ని అధ్యయనం చేయడం వలన అతని తత్వము ఎంతో పరిణతి చెందింది. లియో టాల్స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ వితిన్ యూ, జాన్ రస్కిన్ రాసిన అంటూ ద లాస్ట్ అనే గ్రంథాలు అతన్ని బాగా ప్రభావితం చేశాయి. కానీ అన్నిటికంటే అతని ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథము భగవద్గీత. గీతా పఠనం వల్ల అతనికి ఆత్మజ్ఞానము ప్రాముఖ్యత, నిష్కామకర్మ విధానము వంటబట్టాయి. అన్ని మతాలు దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని కూడా అతను గ్రహించాడు. దక్షిణాఫ్రికాలో ఫీనిక్స్ ఫార్మ్, టాల్స్టాయ్ ఫార్మ్ లలో అతను సామాజిక జీవనాన్ని, సౌభ్రాతృత్వాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాడు. ఇక్కడ వ్యక్తులు స్వచ్ఛందంగా సాదా జీవితం గడిపేవారు, కోరికలకు కళ్ళెం వేయడము, ఉన్నదేదో నలుగురు పంచుకోవడము, ప్రతి ఒక్కరూ శ్రమించడము, సేవా దృక్పథము, ఆధ్యాత్మిక దృక్కోణము ఈ జీవితంలో ప్రధానాంశాలు. గాంధీ స్వయంగా పంతులుగా, వంటవాడిగా, పాకీవాడిగా ఈ సహజీవన విధానంలో పాలు పంచుకున్నాడు. డ్యూరేషన్ 1 నిమిషం 21 సెకండ్లు, అర్ధరాత్రి 1:21. గాంధీ, అతని అనుచరులు ఉప్పు సత్యాగ్రహంలో దండికి కవాతు చేస్తున్న ఒరిజినల్ ఫుటేజీ. ఈ సమయంలోనే అతను అస్పృశ్యతకు, కులవివక్షతకు, మతవిద్వేషాలకు ఎదురు నిలవడం బోధించాడు. క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం అతని మార్గము. పోరాటాలు, సంస్కరణలు ఆ జీవితంలో ఒక భాగము. ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి మరొక అన్యాయాన్ని సహించడం అతని దృష్టిలో నేరము. 1914లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది. భారతదేశములో పోరాటము ఆరంభ దశ. 1915లో భారతదేశం తిరిగి వచ్చిన గాంధీ దంపతులు భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు. చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని సమర్థించి సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛను, హక్కులను కోరుకునేవారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని అతని వాదం. బీహారులోని బాగా వెనుకబడిన చంపారణ్ జిల్లాలో తెల్లదొరలు, వారి కామందులు ఆహార పంటలు వదలి, నీలిమందు వంటి వాణిజ్య పంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. పండిన పంటకు చాలీచాలని మూల్యాన్ని ముట్టచెప్పేవారు. పేదరికము, దురాచారాలు, మురికివాడలు అక్కడ ప్రబలి ఉన్నాయి. ఆపైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారు వారు పన్నులు పెంచారు. గుజరాత్లోని ఖేడాలోనూ ఇదే పరిస్థితి. గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి 1918లో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడము, చదువును సంస్కారాన్ని పెంచడము, జాతి వివక్షతను విడనాడడము, అన్యాయాన్ని ఖండించడము ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు. అతని నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలచి, జైలుకు తరలి వెళ్లారు. సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై అతన్ని అరెస్టు చేసినప్పుడు జనంలో పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికింది.
చివరకు ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికి, పన్నులు తగ్గించడానికి ఒప్పందాలు కుదిరాయి. ఖైదీలు విడుదలయ్యారు. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో బాపు అని, మహాత్ముడు అని పిలుచుకొనసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలు, ఆమోదమూ లభించాయి. 1919లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలట్ చట్టానికి నిరసన పెల్లుబికినప్పుడు గాంధీ నడిపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డుకట్ట వేసింది. కాని ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు అతను బాగా తీవ్రస్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపుచేసి, పరిహారంగా నిరాహారదీక్ష సలిపాడు. పట్టుబట్టి ఆ దాడులలో మరణించిన బ్రిటిష్ ప్రజల పట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము. ఏ విధమైన హింసైనా తప్పే. 1919 ఏప్రిల్ 13న పంజాబులోని అమృత్సర్, జలియన్ వాలా బాగ్లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు. ఫలితంగా సత్యాగ్రహము, అహింస అనే పోరాట విధానాలపై మిగిలినవారికి కాస్త నమ్మకం సడలగా, అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది. అంతేకాదు, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూ, సర్వత్రానూ ప్రబలమైంది. 1921లో భారత జాతీయ కాంగ్రెసుకు అతను తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందాడు. కాంగ్రెసును పునర్వ్యవస్థీకరించి, తమ ధ్యేయము, స్వరాజ్యము అని ప్రకటించాడు. వారి భావంలో స్వరాజ్యము అంటే పాలన మారటం కాదు. వ్యక్తికి, మనసుకి, ప్రభుత్వానికి స్వరాజ్యము కావాలి. తరువాతి కాలంలో గాంధీ తమ పోరాటంలో 3 ముఖ్యమైన అంశాలను జోడించాడు. 1921లో ఆంధ్ర పర్యటనలో గాంధీ, స్వదేశీ, విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యను, బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం. వీటి వల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము వెల్లివిరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం అన్నింటికంటే ముఖ్యమైన ఫలితం. సహాయ నిరాకరణ, ఏదైతే అన్యాయమో దానికి ఏ మాత్రమూ సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు. వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కాని 1922లో ఉత్తరప్రదేశ్ చౌరీచౌరాలో ఉద్రేకాలు పెల్లుబికి హింస చెలరేగింది. ఉద్యమం అదుపు తప్పుతున్నదని గ్రహించి, గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు. సమాజ దురాచార నిర్మూలన, గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరానితనమున్న చోట, మురికివాడలున్న చోట, హిందూ ముస్లిములు తగవులాడుకుంటున్న చోట స్వాతంత్ర్యం ఉన్నదనుకోవడంలో అర్థం లేదు. గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచన సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలు, విలువలు ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించాలి. 1922లో 2 సంవత్సరాలు జైలులో గడిపాడు. ఈ కాలంలో కాంగ్రెసులో అతివాద, మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి. తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అతను ప్రయత్నం చేశాడు. 1924లో 3 వారాల నిరాహారదీక్ష సాగించాడు. కాని వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి. మద్యపానము, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో అతను లీనమయ్యాడు. 1927లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేపట్టాడు. అందరికీ సర్ది చెప్పి, 1928లో కలకత్తా కాంగ్రెసులో స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. అందుకు బ్రిటిషు వారికి 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. ఆయన ఫలితం శూన్యం. 1929 డిసెంబరు 31న లాహోరులో భారత స్వతంత్ర పతాకం ఎగురవేయడం జరిగింది. 1930 జనవరి 26ను స్వాతంత్ర్య దినంగా ప్రకటించాడు. ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును. విజయవాడ పర్యటన. సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతా పర్యటిస్తూ 1919 ఏప్రిల్లో మొదటిసారిగా విజయవాడలో ఉపన్యసించాడు. దీనివలన తెలుగువారిలో గొప్ప చైతన్యమొచ్చింది. కె.ఎన్. కేసరి లాంటి వారి జీవిత శైలిలో పెద్ద మార్పులు వచ్చాయి. పతాక స్థాయి పోరాటము. దండి సత్యాగ్రహంలో గాంధీ. దండి సత్యాగ్రహం మార్గం. ఉప్పు సత్యాగ్రహం, దండియాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు.
ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి, పన్ను కట్టకుండా, సముద్రం నుంచి ఉప్పును తీసుకోవడమనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. మార్చి 21 నుండి ఏప్రిల్ 6 వరకు అహ్మదాబాదు నుండి దండి వరకు 400 కి.మీ. పాదయాత్ర ఈ పోరాటంలో కలికితురాయి. దారి పొడవునా అభినందించేవారు, సన్మానించేవారు, పూజించేవారు. ఇది తరతరాలు తెలుసుకోవలసిన పెద్ద పండుగ. దారిలో చేరినవారితో దండి చేరుకొనే సరికి జనం వెల్లువలా పోటెత్తారు. దండిలోనే కాదు, దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931లో గాంధీ, ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు. అందరినీ విడుదల చేశారు. 1932లో లండనులో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు. కానీ ఆ సమావేశం గాంధీని, స్వాతంత్ర్యవాదులందరినీ నిరాశపరచింది. లార్డ్ ఇర్విన్ తరువాత వచ్చిన లార్డ్ విల్లింగ్డన్ మరలా స్వాతంత్ర్యోద్యమాన్ని పూర్తిగా అణచి వేయడానికి ప్రయత్నించాడు. 1932లో నిమ్న కులాల వారిని, ముస్లిములను వేరుచేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు. ఇందుకు వ్యతిరేకంగా 6 రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీ సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా ఒత్తిడి చేశాడు. ఆ రోజుల్లో అంటరానివారిగా పరిగణిస్తున్న వర్గాల పట్ల సమాజ దృక్పథాన్ని, వారి స్థితిగతులను మెరుగుపరచడానికి గాంధీ తీవ్రంగా కృషి చేశాడు. వారిని హరిజనులని పిలిచాడు. ఆత్మశోధనకు, ఉద్యమ స్ఫూర్తికి 1933 మే 8 నుండి 21 రోజుల నిరాహార దీక్ష సాగించాడు. 1934లో అతనిపై 3 హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఫెడరేషన్ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెసు సిద్ధమైనప్పుడు గాంధీ కాంగ్రెసుకు రాజీనామా చేశాడు. తన నాయకత్వం వల్ల కాంగ్రెసులోని వివిధ వర్గాల నాయకుల రాజకీయ నాయకుల స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది రాకూడదని, స్వాతంత్ర్యమనే ప్రధాన లక్ష్యం నుంచి దృష్టి మరలకూడదని అతని ఉద్దేశము. 1936లో లక్నో కాంగ్రెసు సమావేశం నాటికి మరలా గాంధీ ప్రధాన పాత్ర తీసుకున్నాడు. 1938లో కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోసుతో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోసుకు ప్రజాస్వామ్యంపైన, అహింసపైన పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోసు మళ్లీ రెండోసారి కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తరువాత సంభవించిన తీవ్ర సంక్షోభం కారణంగా బోసు కాంగ్రెసుకు దూరమయ్యాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయింది. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారని, ఒకరి స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూ, మరొక ప్రక్క స్వేచ్ఛ కోసం యుద్ధమని చెబుతున్నారని బ్రిటిషు విధానాన్ని కాంగ్రెసు వ్యతిరేకించింది. పార్లమెంటు నుండి కాంగ్రెస్ వారంతా రాజీనామా చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. క్విట్ ఇండియా ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులు, అరెస్టులు, హింస పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపసాగాయి. ఈ సమయంలో గాంధీ చిన్న చిన్న హింసాత్మక ఘటనలున్నా ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశాడు. భారత్ చోడో, భారతదేశాన్ని వదలండి అన్నది నినాదము. కరో యా మరో, చేస్తాం లేదా చస్తాం అన్నది అప్పటి నిశ్చయము. ప్రభుత్వము కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది. 1942 ఆగస్టు 9న గాంధీతో బాటు పూర్తి కాంగ్రెసు కార్యవర్గం అరెస్టయింది. గాంధీ 2 ఏళ్లు పూణే జైలులో గడిపాడు. ఈ సమయంలోనే అతని కార్యదర్శి మాధవ దేశాయ్ మరణించాడు. అతని సహధర్మచారిణి కస్తూరిబాయి 18 నెలల కారాగారవాసం తరువాత మరణించింది. గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అనారోగ్య కారణాల వల్ల అతన్ని 1944లో విడుదల చేశారు. యుద్ధము తరువాత ఇతర నాయకులను, 1,00,000 మందికి పైగా ఉద్యమకారులను బ్రిటిష్ వారు విడుదల చేశారు. క్రమంగా స్వాతంత్ర్యం ఇస్తామని అంగీకరించారు. స్వాతంత్ర్య సాధన, దేశ విభజన. 1946లో నెహ్రూతో గాంధీ. 1946లో స్పష్టమైన బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది. కానీ ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించవద్దని గాంధీజీ పట్టుపట్టాడు. ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశ విభజనకు నాంది అని గాంధీజీ భయం. గాంధీజీ మాటను కాంగ్రెసు త్రోసిపుచ్చిన కొద్ది ఘటనలలో ఇది ఒకటి. క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిం లీగ్ చేతుల్లోకి జారుతుందని నెహ్రూ,
సర్దార్ పటేల్ అభిప్రాయపడ్డారు. 1946 నుండి 47 సమయంలో 5,000 మంది హింసకు ఆహుతి అయ్యారు. హిందువులు, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మతప్రాతిపదికన విభజించడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాంటి ఆలోచన సామాజికంగానూ, నైతికంగానూ, ఆధ్యాత్మికంగానూ కూడా గాంధీ తత్వానికి పెనుదెబ్బ. కాని ముస్లిం లీగ్ నాయకుడైన ముహమ్మద్ ఆలీ జిన్నాకి పశ్చిమ పంజాబు, సింధ్, బలూచిస్తాన్, తూర్పు బెంగాల్లో మంచి ప్రజాదరణ ఉంది. కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ వాంఛ. కాని జిన్నా, దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి అని హెచ్చరించాడు. చివరకు హిందూ, ముస్లిం కలహాలు ఆపాలంటే దేశ విభజన కంటే గత్యంతరము లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించింది. అయితే గాంధీ పట్ల ప్రజలకు, పార్టీ సభ్యులకు ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయమూ తీసుకునే అవకాశం లేదు. అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించడానికి పటేల్ శతవిధాల ప్రయత్నించాడు. చివరకు హతాశుడైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదు. కాని అతను పూర్తిగా కృంగిపోయాడు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకుంటూ ఉండగా దేశ విభజన వల్ల విషణ్ణుడైన గాంధీ మాత్రము కలకత్తాలో ఒక హరిజనవాడను శుభ్రము చేస్తూ గడిపాడు. అతని కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిం మత విద్వేషాలు పెచ్చరిల్లి అతన్ని మరింత శోకానికి గురిచేశాయి. చివరి రోజులు, గాంధీ చివరి ఫోటో. స్వాతంత్ర్యానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ, ముస్లిం విద్వేషాలను నివారించడానికి, ఆత్మశోధనకు పరిమితమయ్యాయి. ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడింది. మొత్తం పోలీసు బలగాలను దేశ పశ్చిమ ప్రాంతానికి పంపించారు. తూర్పు ప్రాంతంలో కల్లోలాలను అదుపు చేసే భారం గాంధీపై పడింది. దేశ విభజనతో ముఖ్యంగా బెంగాలు, పంజాబుల్లో పెద్ద ఎత్తున సంభవించిన వలసల వల్ల మత కలహాలు, మారణకాండలు ప్రజ్వరిల్లాయి. 1947లో కాశ్మీరు విషయమై భారత్, పాకిస్తాన్ యుద్ధం తరువాత ఇంట, బయటా పరిస్థితి మరింత క్షీణించింది. ముస్లిములందరినీ పాకిస్తాను పంపాలని, కలసి బ్రతకడం అసాధ్యమనే వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించసాగాయి. ఈ పరిస్థితి గాంధీకి పిడుగుదెబ్బ వంటిది. దీనికి తోడు విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తానుకు ఇవ్వవలసిని 55 కోట్ల రూపాయలను ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడతారని పటేల్ వంటి నాయకుల అభిప్రాయం. కాని అలా కాకుంటే పాకిస్తాన్ మరింత ఆందోళన చెందుతుందని, దేశాల మధ్య విరోధాలు ప్రబలి మత విద్వేషాలు సరిహద్దులు దాటుతాయని, అంతర్యుద్ధానికి దారితీస్తుందని గాంధీ అభిప్రాయం. ఈ విషయమై అతను ఢిల్లీలో తన చివరి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. అతని డిమాండ్లు 2: 1. మత హింస ఆగాలి. 2. పాకిస్తానుకు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఎవరెంతగా ప్రాధేయపడినా అతను తన దీక్ష మానలేదు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తానుకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. హిందూ, ముస్లిం, సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని అతని వద్ద ప్రమాణం చేశారు. అప్పుడే అతను నిరాహార దీక్ష విరమించాడు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడింది. అతను పాకిస్తానుకు, ముస్లిములకు వత్తాసు పలుకుతున్నాడని హిందూమతంలోని తీవ్రవాదులు, హిందువుల కోసం ముస్లిము జాతీయతను బలిపెడుతున్నాడని ముస్లిములలోని తీవ్రవాదులు ఉడికిపోయారు. తన మీద హత్యాప్రయత్నం చేసిన వారి గురించి గాంధీ 1948 జనవరి 30న గాడ్సే బృందం గాంధీని హత్య చేయటానికి విఫల ప్రయత్నం చేశారు. అందులో వాళ్ల అనుచరుడు మదన్లాల్ అరెస్టయ్యాడు. ఈ విషయానికి గాంధీకి తెలిసిన మీదట మదన్లాల్ను ధైర్యం గల కుర్రాడని మెచ్చుకున్నాడట. అతని మాటల్లోనే అతని ప్రతిస్పందన: పిల్లలు, వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, నేను పోయాక గుర్తుకు తెచ్చుకుంటారు. ఆ ముసలాడు సరిగానే చెప్పాడని. మరణం, రాజ్ఘాట్. గాంధీ హత్య 1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా అతన్ని నాథూరాం గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ హే రామ్ అన్నాడని చెబుతారు. 1944 నుంచి 1948 వరకు మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కళ్యాణం అతని హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నాడు. అతని మాటల ప్రకారం 1948 జనవరి 30వ తేదీ సాయంత్రం తెల్లవారుజాము 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లా హౌస్లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాం గాడ్సే అతనికి ఎదురుగా వచ్చాడు.
అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అచాచ్టోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్సే .380 ఏసీపీ 6,06,824 సీరియల్ నెంబరు కలిగిన బెరెట్టా M1934 అనే మోడల్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్తో గాంధీ ఛాతిలోకి 3 సార్లు కాల్చాడు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలాడు. కానీ ఆ సమయంలో బాపు హే రామ్ అని ఉచ్చరించలేదు. గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయాడు. గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను మొదటి సమాచార నివేదికకి ఇచ్చిన వివరాలలో గాంధీ హేరామ్ అంటూ నేలకొరిగాడనే చెప్పాడు. గాడ్సే కాల్చిన ఒక తూటా గాంధీ ఛాతీలోకి దూసుకొని పోగా మిగిలిన 2 తూటాలు పొట్ట నుంచి దూసుకెళ్లాయి. ఢిల్లీ రాజఘాట్లో అతని సమాధి స్మారక స్థలమైన రాజ్ఘాట్ వద్ద ఈ మంత్రమే చెక్కి ఉంది. మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్లాల్ నెహ్రూ రేడియోలో అన్న మాటలు, మిత్రులారా, మన జీవితాల్లో వెలుగు అంతరించి చీకటి అలుముకొన్నది. ఏమి చెప్పటానికి నాకు మాటలు కరవయ్యాయి. మన జాతిపిత బాపు ఎప్పటిలాగా మన కంటికి కనిపించడు. మనను ఓదార్చి దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు. నాకు, కోట్లాది దేశ ప్రజలకు ఇది తీరని శోకము. గాంధీ గురించి గాడ్సే. గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే. గాంధీ హత్యోదంతం టైమ్స్ ఆఫ్ ఇండియాలో. గాడ్సేకు హత్యలో తోడ్పడిన నారాయణ ఆప్టే. గాంధీ భౌతిక కాయం. గాంధీని నిలదీయటానికి ఎటువంటి చట్టపరమైన అవకాశం లేదు. అతనికి సహజ మరణం పొందే అవకాశం ఇవ్వకూడదు అని నాకు అనిపించింది అని గాడ్సే చెప్పాడు. గాంధీని తనెలా చంపాడో గాడ్సే మాటలలో, పిస్టల్ నా కుడి అరచేతిలో ఇముడ్చుకొని 2 చేతులు ముకుళించి నమస్తే అన్నాను. నా ఎడమ చేతితో అడ్డంగా ఉన్న ఒక అమ్మాయిని పక్కకు తోసేశాను. ఆ తరువాత కాల్పులు జరిగాయి. తుపాకీ దానంతటే పేలిందనిపించింది. నేను 2 సార్లు కాల్చానా 3 సార్లు కాల్చానా అన్నది నాకెప్పటికీ తెలియని విషయానికి. గాంధీ గుండు దెబ్బ తగలగానే హే రామ్ అని కిందపడిపోయాడు. నేను తుపాకీని పైకెత్తి గట్టిగా పట్టుకొని నిలుచుని పోలీస్ పోలీస్ అని అరవటం మొదలు పెట్టాను. నాకు కావలసింది అందరూ నేను ఈ పని ముందుగా వేసుకొన్న పథకం ప్రకారం కావాలని చేశానని అనుకోవటం. అంతేకాని ఏదో క్షణికావేశంలో చేశాననుకోకూడదు. అక్కడ నుంచి తప్పించుకుని పారిపోవటానికి ప్రయత్నించానని గాని, తుపాకీ వదిలించుకోవాలని అనుకుంటున్నానని గాని ఎవరూ అనుకోకూడదు. తుపాకీతో సహా పట్టుబడటమే నా అభిమతం. కానీ దాదాపు ఒక అర నిమిషం దాకా ఎవరూ కదలలేదు. నాథూరామ్ గాడ్సే హత్యా స్థలం నుండి పారిపోయే ప్రయత్నం ఏమీ చేయలేదు. అతన్ని నిర్బంధించి తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషనుకు తీసుకుని వెళ్లారు. అక్కడ ఉప పోలీస్ సూపరింటెండెంట్ సర్దార్ జస్వంత్ సింగ్ మొదటి సమాచార నివేదిక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తయారు చేశాడు. న్యాయస్థానాలలో తగిన విచారణ అనంతరం నాథూరామ్ గాడ్సేను అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేను 1949 నవంబరు 15న ఉరి తీశారు. విలువలు, పద్ధతులు, స్ఫూర్తి. చరిత్రకారుడు ఆర్. బి. క్రీబ్ ప్రకారం మహాత్మా గాంధీ ఆలోచనా విధానం కాలంతో పాటు పరిపక్వత చెందింది. లండనులో చదువుకునే సమయంలో నిజాయితీ, నిగ్రహం, పవిత్రత, శాకాహారం అలవర్చుకున్నాడు. భారతదేశం తిరిగి వచ్చాక న్యాయవాదిగా పనిలో వైఫల్యం పొందటంతో దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీ అక్కడ 25 ఏళ్ల పాటు వివిధ భారతీయేతర సంస్కృతుల ఆలోచనలను అర్థం చేసుకున్నాడు. మహాత్మా గాంధీ పరిశీలనాత్మక మత వాతావరణంలో పెరిగాడు. జీవితాంతం అనేక మతపరమైన సంప్రదాయాల నుంచి స్ఫూర్తి పొందాడు. గాంధీ తల్లికి జైనులతో ఉన్న పరిచయాల వలన జైనమత ఆలోచనలైన కరోనా, శాకాహారం, ఉపవాసం, స్వీయ క్రమశిక్షణ, ప్రతిజ్ఞల ప్రభావం గాంధీపై పడింది. ప్రారంభ దశలో ఉన్న జైనమత ప్రభావం తరువాతి కాలంలో గాంధీ అన్ని ఆలోచనలకు మూలంగా నిలిచింది. టాల్స్టాయ్. దక్షిణాఫ్రికాలోని టాల్స్టాయ్ ఫార్మ్లో గాంధీ అనుచరులు 1910. 1908లో టాల్స్టాయ్ రాసిన ఉత్తరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రేమ, గుణాత్మక నిరోధకము అనే ఆయుధాలలో సాధించవచ్చని పేర్కొన్నాడు. 1909లో గాంధీ ఈ ఉత్తరం తాలూకు గుజరాతీ అనువాదం పత్రికలో ప్రచురించడానికి అనుమతి కోరుతూ టాల్స్టాయ్కి జాబు వ్రాశాడు. ఈ విధంగా మొదలైన వీరి ఉత్తర ప్రత్యుత్తర సంభాషణ 1910లో టాల్స్టాయ్ మరణించే వరకు కొనసాగింది. ఈ ఉత్తరాలలో ఆచరణాత్మక అహింసా విధానాల గురించి చర్చించారు. మహాత్మా గాంధీ స్వయంగా టాల్స్టాయ్కి శిష్యుడిగా పరిగణించుకునేవాడు. ఇద్దరూ సామ్రాజ్యవాదం, హింసా విధానాలను వ్యతిరేకించారు.
కానీ ఇరువురు రాజకీయ వ్యూహలపై తీవ్రంగా విభేదించారు. మహాత్మా గాంధీ, హెర్మన్ కాలెన్బాక్ టాల్స్టాయ్ ఫార్మ్లో శిష్యులకు క్రమపద్ధతిలో అహింస తత్వశాస్త్రంపై శిక్షణ కొనసాగించారు. సత్యాగ్రహం. దేవుడు సత్యం. ఈ సత్యాన్ని చేరుకునే మార్గం అహింస. సబర్మతి ఆశ్రమం 1927 మార్చి 13. మహాత్మా గాంధీ తన జీవితాన్ని సత్యశోధనకి అంకితం చేశారు. తను చేసిన తప్పుల నుంచి నేర్చుకోవటం, ఆయన సత్యంతో చేసిన ప్రయోగాలు సత్యశోధనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. గాంధీ ఆత్మకథ పేరు సత్యశోధన. ఆంగ్లంలో ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. బ్రూస్ వాట్సన్ ప్రకారం గాంధీజీ సత్యాగ్రహానికి మూలాలు వైదిక ఆదర్శాలైన ఆత్మ సాక్షాత్కారం, బౌద్ధ, జైన విలువలైన అహింస, శాకాహారం, విశ్వవ్యాప్తమైన ప్రేమ. అలాగే క్రిస్టియన్, ముస్లిం విలువలైన సమానత్వం, విశ్వసోదరభావం, ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపెట్టడం కూడా సత్యాగ్రహానికి మూలాలు. వ్యక్తి అతి ముఖ్యమైన పోరాటం తన సొంత భయాలు, అభద్రతాభావాలను అధిగమించడంగా మహాత్మా గాంధీ పేర్కొన్నాడు. గాంధీజీ తన విలువల సారాంశాన్ని మొదట దేవుడు సత్యం గా పేర్కొన్నప్పటికీ, తరువాత సత్యమే దేవుడు తన తత్వంగా పేర్కొన్నాడు. సత్యాగ్రహం ముఖ్యోద్దేశం సమాజంలోని వైరుధ్యాలు తొలగించటానికి, వైరుధ్యం కలిగించేవారికి హాని చేయకుండా వారిలో మార్పు తేవటం ద్వారా వారి నైతిక స్థాయిని పెంచడం. సత్యాగ్రహాన్ని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన ప్రసిద్ధ ప్రసంగం నాకు ఒక కల ఉంది, ఆంగ్లం ఐ హ్యావ్ ఎ డ్రీమ్ లో ఆత్మశక్తి గా పేర్కొన్నాడు. సామాన్యునికి సత్యాగ్రహం భుజబలం కన్నా గొప్ప నైతిక శక్తిని ఇస్తుంది. సత్యాగ్రహాన్ని సార్వత్రిక శక్తి గా కూడా వర్ణించవచ్చు. సత్యాగ్రహానికి అందరూ సమానమే. బంధువులు, అపరిచితులు, యువకులు, వయసులో పెద్దవారు, స్త్రీ పురుషులు, స్నేహితులు, శత్రువులు అందరూ సత్యాగ్రహానికి సమానమే. గాంధీజీ ఇలా వ్రాశాడు, అసహనం, ఆటవికత, ఒత్తిడి ఉండకూడదు. నిజమైన ప్రజాస్వామిక స్ఫూర్తి తీసుకురావటానికి అసహనం పనికిరాదు. అసహనం కార్యాచరణలో వ్యక్తి నమ్మకాన్ని ఒమ్ముచేస్తుంది. దురావస్థ చట్టం, ఆంగ్లం లో ఆఫ్ సఫరింగ్ అనే సిద్ధాంతం ప్రకారం ఓర్పుతో కూడిన బాధ, బాధకు అంతం, అంతంలో వ్యక్తి లేదా సమాజం పురోగతిని సాధిస్తుంది. సత్యాగ్రహం ఆయుధంగా పోరాడిన శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలు ఈ సిద్ధాంతంపై నడిచాయి. సత్యాగ్రహంలో సహాయ నిరాకరణ అనగా సత్యం, న్యాయంతో ప్రత్యర్థి సహకారం సాధించటం. అహింస. డార్వెన్, లంకషైర్ టెక్స్టైల్ కార్మికులతో గాంధీజీ 1931 సెప్టెంబరు 26. అహింసను కనిపెట్టినది గాంధీజీ కాదుగాని, అహింసను భారీ స్థాయిలో రాజకీయాలలో మొదట ఉపయోగించిన వ్యక్తి గాంధీజీ. అహింస సిద్ధాంతాన్ని భారతీయ ఆధ్యాత్మిక ఆలోచనా విధానంలోనూ, హిందూ, బౌద్ధ, జైన, యూదు, క్రైస్తవ మతాల్లోనూ పలుమార్లు పేర్కొన్నారు. గాంధీజీ తన విలువలను, జీవన విధానాన్ని తన ఆత్మకథలో వివరించాడు. అహింసను ఆచరించాలంటే గొప్ప నమ్మకం, ధైర్యం కావాలని, అయితే ఇవి అందరిలో లేవని గ్రహించాడు. అందుకే అహింస అందరికీ పాటించటం కష్టం అని, ముఖ్యంగా పిరికితనాన్ని కప్పివుంచటానికి వాడరాదని, ఒకవేళ పిరికితనం, హింస రెండింటిలో ఒకటి ఎన్నుకోవలసినప్పుడు తాను హింసను ఎన్నుకోవలసిందిగా సలహా ఇస్తానన్నాడు. హింసా విధానాల ద్వారా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వారి ప్రయత్నాలను నిరసించడంతో గాంధీజీ వారి కోపానికి గురయ్యాడు. ముఖ్యంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఉధంసింగ్ల ఉరిశిక్షలకు వ్యతిరేకంగా నిరసన చేయలేదని కొన్ని వర్గాలు నిందించాయి. ఈ విమర్శలకు జవాబుగా గాంధీజీ ఏమన్నాడంటే, బ్రిటిషు వారితో ఆయుధాలు లేకుండా పోరాడాలని చెబితే ప్రజలు ఆచరించారు. కానీ ఇప్పుడు వారే హిందూ, ముస్లిం ఘర్షణలకు అహింస పనికిరాదు అని, అందుకు ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ కోసం ఆయుధం చేతబట్టాలి అంటున్నారు. అంటరానితనం. అంటరానితనం పోవాలని గాంధీ పదే పదే అంటున్నా, దేవాలయాలలో హరిజనులకు ప్రవేశం ఉండాలన్న తదనుగుణంగా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాడని అంబేద్కర్ విమర్శించాడు. చిత్రమాలిక. ఉపవాసం చేస్తున్న గాంధీతో చిన్ననాటి ఇందిరాగాంధీ 1920s. ఉపవాసం చేస్తున్న గాంధీతో చిన్ననాటి ఇందిరాగాంధీ 1920s. యంగ్ ఇండియా వారపత్రిక. గాంధీ సంపాదకునిగా 1919 నుండి 1932 మధ్య ప్రచురించారు. యంగ్ ఇండియా వారపత్రిక. గాంధీ సంపాదకునిగా 1919 నుండి 1932 మధ్య ప్రచురించారు. ప్రసిద్ధత.
పురస్కారాలు, బిరుదులు. న్యూ బెల్గ్రేడ్, సెర్బియాలో గాంధీ శిల్పం. దానిపై రాయబడిన వాక్యం, అన్ని మతముల సారాంశమే అహింస. టైమ్ పత్రిక 1930 సంవత్సరపు టైమ్ పత్రిక వ్యక్తిగా ప్రకటించింది. 1999లో అల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత రెండవ స్థానంలో శతాబ్ది వ్యక్తిగా గుర్తింపు పొందాడు. భారత ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతిని ప్రముఖులైన సమాజ సేవకులకు, ప్రపంచ నాయకులకు, పౌరులకు ఇస్తోంది. విదేశీయులలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా ఒక ప్రముఖ గ్రహీత. 2011లో టైమ్ పత్రిక అధిక ప్రాముఖ్యత గల 25 రాజకీయ నాయకులలో ఒకడిగా పేర్కొంది. 1969లో సోవియట్ యూనియన్ విడుదల చేసిన స్టాంప్, అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్మాగాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. 5 సార్లు గాంధీని ప్రతిపాదించడం జరిగింది. 1937లోనూ, 1947లోనూ గుర్తింపు చిట్టిజాబితాలో చోటు చేసుకున్నాడు. ప్రతిపాదనకు కారణాలుగా చెప్పిన విషయాలలో ముఖ్యమైనవి: అతను రాజకీయ నాయకుడు, అంతర్జాతీయ చట్టాల రూపకర్త, సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, అంతర్జాతీయ శాంతి సంస్థలతో అతనికి ఎంతో సంబంధం ఉంది, అతను జాతీయవాదే కాక అంతర్జాతీయ మానవతావాది కూడా. దక్షిణాఫ్రికాలో కూడా అతను భారతీయుల కోసమే పోరాడాడు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో శాంతి బహుమతి ఇస్తే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి అసంతృప్తి కలుగుతుందని ఇవ్వలేదట. 1948లో ప్రతిపాదించిన గడువు తీరకముందే గాంధీ హత్య జరిగినందున ఇవ్వలేదట. అయితే మరణానంతరం ఇవ్వకూడదనే నియమం లేనట్లు స్వీడన్ దేశీయుడైన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి దాగ్ హమర్షెల్కు మరణానంతరం ఇచ్చినందువల్ల తెలుస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత నోబెల్ కమిటీ గాంధీకి నోబెల్ బహుమతి ఇవ్వకపోవటానికి విచారం ప్రకటించింది. బహుమతి ఇవ్వడానికి ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పింది. 1989లో దలైలామాకు శాంతి బహుమతి 14వ వ్యక్తిగా ఇచ్చినప్పుడు కమిటీ అధ్యక్షుడు ఈ బహుమతిలో కొంత భాగం గాంధీ స్మృతికి నివాళి అని పేర్కొన్నాడు. ప్రముఖుల వ్యాఖ్యలు: ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్: మన తరంలో రాజకీయవేత్తలందరికంటే కూడా గాంధీ అభిప్రాయాలు మేలైనవి. అతను చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. మనకు కావలసిన దాని కోసం హింసతో పోట్లాడటము కాదు. అన్యాయమని మనకు తోచినదానికి ఏ మాత్రము సాయము చేయకుండా ఉండటము మన బాధ్యత. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్: జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు. మార్టిన్ లూథర్ కింగ్: